నమోదైంది. 2 తెలుగు రాష్ట్రాల్లో ఓటు వేయడానికి ప్రజలు పోటెత్తారు. కేంద్రాల దగ్గర భారీగా క్యూ లైన్లు కనిపిస్తున్నాయి. మరి పోల్ కేంద్రం నుండి మా ప్రతినిధి దేవి మరింత సమాచారం అందిస్తారు. దేవి, ప్రస్తుతం సమయం 2 అయింది. ఈ సమయానికి 2 తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ శాతం ఏ మేర నమోదైంది? రైట్ పూర్ణిమ, ప్రస్తుతం ప్రతి ఒక్కరూ కూడా ఓట్ల పండుగను జరుపుకుంటున్నారు. సో ఓటు వేశారా లేదా అని తెలుసుకుంటున్నాం. TV9 కూడా ఓటు వేసిన వారు సెల్ఫీ తీసుకుని మరి TV9 స్క్రీన్పై చూపించుకుంటుంది. అయితే అసలు పోలింగ్ శాతం ఎంతవరకు నమోదైంది ఒకవేళ మీరు తెలుసుకోవాలంటే ఒక చిన్న యాప్ మీకు చూపిస్తున్నాం. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇదే. ఓటర్ టర్న్అవుట్ యాప్ అని మీరు కనుక డౌన్లోడ్ చేసుకుంటే ఇందులో మనకి పార్లమెంట్ అండ్ మీరు చూడొచ్చు క్లియర్గా కనిపిస్తుంది. PC జనరల్ అండ్ AC జనరల్, పార్లమెంట్ అండ్ అసెంబ్లీ ఈ రెండింటికి సంబంధించి కూడా ఇప్పటికప్పుడు ఎంతవరకు పోలింగ్ శాతం నమోదైంది అనే డీటెయిల్స్ మనం తెలుసుకోవచ్చు. సో ఒకసారి మీకు పార్లమెంట్ చూపిస్తున్నాం. సో 4th ఫేజ్ జరుగుతుంది కాబట్టి 4th ఫేజ్ లో మనకి 10 రాష్ట్రాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి ఈ రకంగా వస్తుంది. ఒకసారి మీకు చూపిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్, బీహార్, జమ్మూ అండ్ కాశ్మీర్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, తెలంగాణ, ఉత్తరప్రదేశ్ అండ్ వెస్ట్ బెంగాల్. సో ఒకసారి మీరు స్క్రోల్ డౌన్ చేయగానే మొత్తం రాష్ట్రాలకు సంబంధించిన పోలింగ్ పర్సంటేజ్ అయితే మనకు కనిపిస్తుంది. ఒకసారి మన తెలుగు స్టేట్స్ విషయానికి వద్దాం. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు అయితే 40.26% వరకు మనకు పోలింగ్ పర్సంటేజ్ నమోదైనట్టుగా తెలుస్తుంది. ఒకవేళ మీరు అది క్లిక్ చేస్తే లోపలికి వెళ్తాం. లోపలికి వెళ్ళిన తర్వాత మనకి నియోజకవర్గాల వారీగా కూడా మనకి జిల్లాల వారీగా కూడా పూర్తి ఇన్ఫర్మేషన్ మనకి అప్డేట్ అవుతూ ఉంటుంది. సో ఇది మనకి 1 PM సంబంధించి ఉంది. సో మనకి ప్రతి గంటకి ఒక్కొక్క అప్డేట్ వస్తూ ఉంటుంది. సో ఒకసారి మనకి కాస్త మనకి ఒకవేళ నెట్ ఏమన్నా స్లోగా ఉన్నా కూడా దీనికి సంబంధించి కాస్త స్లోగా డౌన్లోడ్ అవుతూ ఉండొచ్చు. సో మనకి ఇప్పటివరకు అయితే మనకు అందిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆదిలాబాద్లో అయితే ఇప్పటివరకు ఏపీ మనకి ఇన్ఫర్మేషన్ కాస్త స్లోగా డౌన్లోడ్ అవుతుంది. సో ఒకసారి మనం తెలంగాణకి వెళదాం. తెలంగాణలో బికాస్ చాలా వరకు కూడా ఇక్కడ మ్యాక్సిమం అంతా అయిపోతుంది అన్నారు కాబట్టి ఇక్కడ కూడా ఒకసారి మనం చూద్దాం. రైట్, సో మనకి స్లోగా డౌన్లోడ్ అవుతుంది. బట్ ఎనీవే ఐ టెల్ యూ, ఆదిలాబాద్ అయితే మాత్రం ఆదిలాబాద్ అండ్ ఖమ్మం అండ్ జహీరాబాద్ ఈ ప్రాంతాల్లో మనకి ఇప్పటి వరకు 50% వరకు పోలింగ్ పర్సంటేజ్ నమోదైంది. హైదరాబాద్ విషయానికి వస్తే హైదరాబాద్లో మనకి 19% వరకు కూడా పోలింగ్ పర్సంటేజ్ నమోదైనట్టుగా తెలుస్తుంది. బికాజ్ ఇక్కడ మనకి చాలా వరకు కూడా రోడ్లన్నీ బోసిపోయి ఇక్కడున్న వారు చాలామంది నగరాలకు వెళ్ళారు, పోలింగ్ వేయడానికి ఓటు వేయడానికి వెళ్ళారు. ఇక్కడ మనకి చాలా ఖాళీ కనిపిస్తుంది. సో లీస్ట్ అయితే ఇప్పటి వరకు మనకి 19% హైదరాబాద్లో నమోదైంది. అండ్ హైదరాబాద్ కాకుండా మిగిలిన ప్రాంతాలు చూస్తే మనకి 30 నుంచి 40 వరకు కూడా మనకి పోలింగ్ పర్సంటేజ్ నమోదైంది. అండ్ మనకి ఆదిలాబాద్, ఖమ్మం, జహీరాబాద్ అయితే మాత్రం 50% వరకు ఈ సమయానికి మనకి పోలింగ్ శాతం నమోదైనట్టుగా తెలుస్తోంది. ఇప్పటికి ఇంకా మనకి డౌన్లోడ్ అయితే. సో ఎనీవే మనకి ఈ టర్న్ అవుట్ యాప్లో అయితే మాత్రం ఎవ్రీ 1 అవర్కి సో బహుశా మనకి 2 అయింది కాబట్టి బహుశా మనకి కాసేపట్లోనే దీనికి సంబంధించి వాళ్ళు అప్లోడ్ చేస్తూ ఉండొచ్చు. అందుకే మనకి కాస్త స్లోగా ఉన్నట్టుంది మనకి. ఎనివే ఇంకా మనకి ఒకవేళ ఓటర్ స్లిప్ ఒకవేళ మీకు డౌన్లోడ్ అవ్వకపోతే మాత్రం electoralsearch.eca చాలా వరకు అక్కడికి వెళ్ళిన తర్వాత పోలింగ్ బూత్ల దగ్గరికి వెళ్ళిన తర్వాత మీకు పోలింగ్కి సంబంధించి మీ బూత్కి సంబంధించి ఓటర్ స్లిప్ ఇస్తారు. ఇన్ కేస్ ఒకవేళ మీకు అది లేట్ అవుతోంది అనుకుంటే అక్కడ చాలామంది ఉన్నారని మీరు భావిస్తే కనుక మీ అంతటి మీరుగా ఫోన్లోని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. electoralsearch.eci.gov.in కు వెళ్తే కనుక ఆ స్లిప్ అనేది మీ అంతటి మీరుగా మీ ఫోన్లో డౌన్లోడ్ అవుతుంది. ఇక అలా కాకుండా మనకి హైదరాబాద్ విషయానికి వస్తే ఇప్పటి వరకు ఇంతకుముందు నేను చెప్పినట్టే ఓట్ల పండుగతో మొత్తం భాగ్యనగర్ అయితే మనకి బోసిపోయినట్టుగా కనిపిస్తోంది. సో లీస్ట్ అయితే మనకి 19 మనకి నమోదైంది. సో ఈ మొత్తం మీద ఈ యాప్లో అయితే మాత్రం మహారాష్ట్ర, ఒడిశా, తెలంగాణ, ఉత్తరప్రదేశ్ సంబంధించి పార్లమెంట్కి సంబంధించిన పోలింగ్ పర్సంటేజ్ అప్రాక్సిమేట్గా మొత్తం అంతా కలుపుకుంటే మాత్రం 40.32% వరకు ఈ ఫేజ్ 4లో ఈ సమయానికి ఈ 10 రాష్ట్రాలకు సంబంధించిన పార్లమెంటరీ డీటెయిల్స్ మనకు అందిస్తుంది. అసెంబ్లీ విషయానికి వస్తే మనకి ఆంధ్రప్రదేశ్ అండ్ ఒడిశాకి సంబంధించిన పోలింగ్ పర్సంటేజ్ మనం చూడొచ్చు. ఈ సమయానికి మనకి 40.26% అయితే ఇక ఒడిశాలో అయితే ఫేజ్ 1 నడుస్తుంది. వాళ్ళకి 39.3% వరకు అంటే 30% వరకు మనకి పోలింగ్ పర్సంటేజ్ నమోదైంది. విల్సి ఒకసారి మళ్ళీ మనం చెక్ చేద్దాం. ఏదేమైనప్పటికీ కూడా ప్రతి ఒక్కరూ ఓటు వేయాలి అనేది అవగాహన ఇప్పటి వరకు చాలా వరకు వచ్చింది. అందుకే ముఖ్యంగా 1 మిలియన్ మార్క్ టచ్ చేశారు యువ ఓటర్లు అయితే. వాళ్ళందరూ కూడా పోలింగ్ బూత్లకు వెళ్ళడానికి ఒకవేళ వాళ్ళకి మార్గం ఒకవేళ బస్సు లేకపోయినా రైలు లేకపోయినా ఎక్కడైతే బస్సు దొరుకుతుందో ఎక్కడైతే ట్రైన్ దొరుకుతుందో అక్కడ వరకు వచ్చి కూడా ప్రయాణం చేసి మళ్ళీ అక్కడి నుంచి వాళ్ళ గమ్యస్థానానికి చేరుకుంటున్నారు. ఎస్ మనకి అప్లోడ్ అయింది చూడొచ్చు మనం. సో అమలాపురం 44.03 మ్యాక్సిమం ఒకసారి మనం చూద్దాం. మొత్తం నియోజకవర్గాలు మొత్తం అంతా కూడా మనకి మెల్లగా స్క్రోల్ డౌన్ చేస్తూ ఉంటే మ్యాక్సిమం మనకి ఈ సమయానికి ఉన్న పోలింగ్ పర్సంటేజ్ అయితే కూడా మనకు కనిపిస్తోంది. కడపలో 45.5% వరకు మనకు నమోదైంది. అలా కర్నూలులో 37.61, కాకినాడలో అయితే 38.25 మనకి నమోదైనట్టుగా తెలుస్తోంది.
మచిలీపట్నం, నంద్యాల, నర్సాపురం, నెల్లూరు, ఒంగోలు మొత్తం మీకు వీటన్నిటికీ సంబంధించి ఆల్ పీసీస్ డేటా అంతా కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఒకసారి అలాగే మనం తెలంగాణ కూడా వెళ్దాం. తెలంగాణలో కూడా మనకు నమోదైంది చూద్దాం. సో ఎనీవే ఓటు వేశారా అండి? ఇదిగో నేను కూడా ఓటు వేసి వచ్చాం. ఒకవేళ పోలింగ్ బూత్ దగ్గర కన్ఫ్యూజ్ అయినా కూడా కష్టపడి అయినా సరే మీరు కనుక్కొని అక్కడికి వెళ్ళి ఓటు వేసి వస్తే మీ కష్టం అయితే ఫలితాన్ని ఇస్తుందండి. ఒకసారి మనం బ్యాక్ వెళ్దాం. రైట్. సో ఓట్ల పండుగ సోమవారం ఎప్పుడైతే మనకి ఓటు అనేది మనకి ఓట్ల పండుగ అనగానే మ్యాక్సిమం యూత్ అంతా కూడా అక్కడికి వెళ్ళినట్టుగా మనకు కనిపిస్తోంది. ఎస్, తెలంగాణది ఇంకా మనకి డౌన్లోడ్ అవుతున్నట్టుగా మనకు తెలుస్తోంది. సో ఎనివే నేను చెప్పాను కదా, ఆదిలాబాద్ అయితే మనకు ఆదిలాబాద్, ఖమ్మం అండ్ జహీరాబాద్ అయితే 50 వరకు అయితే మనకు నమోదైనట్టు తెలుస్తుంది. హైదరాబాద్లో అయితే 19% మనకు నమోదైంది. థ్యాంక్ యూ దేవి. సో 2